జూబ్లీహిల్స్ ఎన్నికపై ఫోకస్ పెంచారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం తుమ్మలతో పాటు 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. బైపోల్లో విజయం సాధించడంపై నేతలతో చర్చించారు మీనాక్షి నటరాజన్. మరోవైపు అభ్యర్థి ఎంపికపైన కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. జాబితా తయారు చేయాలని ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. త్వరలో స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉండనుంది. రేపు ఢిల్లీ వెళ్లనున్న బట్టి అధిష్టానంతో చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికపై ఫోకస్ పెంచారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రజాభవన్లో జూబ్లీహిల్స్ నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం తుమ్మలతో పాటు 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. బైపోల్లో విజయం సాధించడంపై నేతలతో చర్చించారు మీనాక్షి నటరాజన్. మరోవైపు అభ్యర్థి ఎంపికపైన కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. జాబితా తయారు చేయాలని ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. త్వరలో స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉండనుంది. రేపు ఢిల్లీ వెళ్లనున్న బట్టి అధిష్టానంతో చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ప్రజాభవన్లో మీనాక్షి భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పైన స్పెషల్గా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఎట్లాగైనా సరే ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలి. గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి స్థానం కావడంతో బై ఎలక్షన్ వచ్చింది. ఖచ్చితంగా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే మంత్రుల ప్యానెల్ని ఏర్పాటు చేసింది. వివేక్ వెంకటస్వామితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్తో ముగ్గురు ప్యానెల్గా వేశారు. ముగ్గురు మంత్రులకు గెలుపు బాధ్యతను అప్పగించారు. వాళ్ళకి అనుసంధానం చేస్తూ మొత్తం 18 మంది వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లకు కూడా అదనంగా బాధ్యతలు ఇచ్చారు. డివిజన్ల వారీగా వాళ్ళకి టాస్క్ అప్పచెప్పారు. ఇక మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కి నిన్న చేరుకున్నారు. వచ్చిన తర్వాత అటు లోకల్ బాడీతో పాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పైన ఆమె కూడా ఫోకస్ పెట్టారు. అసలు ఎట్లా గ్రౌండ్ రియాలిటీ ఉంది, ఇప్పటివరకు ఏ నేతలు ఎక్కడ దాకా కలియతిరిగారు, గ్రౌండ్ జీరోలో ఏ రకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయనేటువంటి అంశాలపైన పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి రివ్యూని కండక్ట్ చేశారు. ప్రజాభవన్లో ఈ మీటింగ్ని కాల్ఫర్ చేశారు. కొద్దిసేపట్లో ఈ సమావేశం ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సమావేశం ప్రారంభం కావాలి. మంత్రుల బిజీ షెడ్యూల్తో ఆల్రెడీ ఒక ప్రోగ్రాం దగ్గర ఇద్దరు మంత్రులు కూడా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు వివేక్ వెంకటస్వామి షెడ్యూల్ బిజీ కావడంతో ఇద్దరు కూడా ఇంకా ప్రోగ్రాంకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు సడన్ కాల్ రావడంతో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు అప్పటికే చేరుకున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు మళ్ళీ ప్రజాభవన్కి వచ్చిన తర్వాత ఈ రివ్యూ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. గెలిపే లక్ష్యంగా ఎట్లా ముందుకు పోవాలి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎట్లా వెళ్తున్నాయి, ప్రజల మూడ్ ఎట్లా ఉంది, ప్రజల నాడి ఎట్లా ఉంది, ఓటర్ నాడి ఎట్లా ఉంది అనేటువంటి అంశాలపైన కోఆర్డినేటర్లను ఏర్పాటు చేశారు. పరిశీలకులను కూడా ఏర్పాటు చేసింది పీసీసీ. ఆ 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఏ డివిజన్లో తిరిగారు, ఎంత మేర మనకి ఎడ్జ్ ఉంది అనేటువంటి అంశాలపైన అన్ని లెక్కలు కట్టారు. వాటికి సంబంధించి కూడా దిశానిర్దేశం ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా వాళ్ళతో దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చి అంటే ప్రతిపక్షంలో ఇప్పటివరకు 10 సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ కూడా అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత బై ఎలక్షన్ అనివార్యమైంది. ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నారు. అభ్యర్థి వ్యవహారంలో కూడా ఆచితూచి అడుగులు ముందుకు వేయాలని చెప్పి ఇప్పటికే పార్టీ పెద్దలు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా ఇన్ఛార్జి మంత్రులకు గెలుపు బాధ్యతలు ఎప్పుడైతే అప్పచెప్పారో అప్పటి నుంచి కూడా మంత్రులంతా కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ బిజీగా ఉంటున్నారు. కొన్ని కోట్ల రూపాయల మొత్తం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఏవైతే డివిజన్స్ ఉన్నాయో ఆ డివిజన్ షేక్పేట్, రహమత్ నగర్, అదేవిధంగా వెంగళరావు, దాంతోపాటు ఎర్రగడ్డకు ఈ బోరబండకు సంబంధించినటువంటి ఏవైతే సెగ్మెంట్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఆయా కార్పొరేట్ లిమిట్స్లో వచ్చేటువంటి ఆ స్థానాలపైన స్పెషల్గా ఫోకస్ పెట్టి వాళ్ళకి ఇమీడియట్ నీడ్ కావాల్సినటువంటి అవసరం ఏది ఉంది, ఏ వర్క్ పెండింగ్స్ ఉన్నాయి, ఏ శానిటేషన్ వర్క్స్ ఏమైనా పెండింగ్లో ఉన్నాయా, అదేవిధంగా వర్షాలు వస్తే ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయో వాళ్ళకి
ప్రత్యామ్నాయంగా ఏం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా ముగ్గురు మంత్రులు కూడా చేశారు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి శంకుస్థాపన కూడా చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు ఖచ్చితంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక ఉత్కంఠ మాత్రం ఒకవైపు కొనసాగుతుంది. పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ఎప్పటికప్పుడు దృష్టి పెడుతున్నారు. ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ఎవరి వ్యూహ ప్రతివ్యూహాలకు వాళ్ళు తెరలేపుతున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలోనే ఎప్పుడైనా సరే అభ్యర్థికి సంబంధించినటువంటి పేరు ఖరారయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి కొన్ని పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. నవీన్ యాదవ్తో పాటు సిఎన్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్, ఆయన మాజీ అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసిసిలో ఉన్నారు, ఆయన పేరు వినిపిస్తోంది. ఇక బొంతు రామ్మోహన్ మాజీ మేయర్గా ఆయన కొనసాగారు. సో బొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తోంది. మరొక మహిళ పేరు కూడా వినిపిస్తోంది. మాజీ మంత్రి లక్ష్మీనారాయణ కోడూరు కంజర్ల విజయలక్ష్మి పేరు కూడా వినిపిస్తోంది. ఈ రకంగా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ సమీక్ష చేయబోతున్నారు. ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రౌండ్లో అనేటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఈ భేటీ తర్వాత ఒక కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ మాత్రం పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే రేపు సుప్రీంకోర్టులో ఒక హీరింగ్ నడుస్తోంది. దాంట్లో భాగంగానే కొంతమంది బీసీ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి కూడా ఒకానొక దశలో చర్చ వచ్చే అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ వారం లోపు పేర్లు ఏమైనా బయటికి వస్తాయనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం ఆశావాహుల్లో ఉంది. మరి చూడాలి ఏ రకంగా దిశానిర్దేశం పార్టీ పెద్దలు చేయబోతున్నారు, గ్రౌండ్ జీరోలో ఏ రకమైనటువంటి మూడ్ ఉందనేటువంటి అంశాలను ఏ రకంగా తెలుసుకోబోతున్నారు అనేటువంటి ఒక చర్చనైతే జరుగుతోంది. ఈ సమావేశం కంప్లీట్ కావడానికి సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికైతే ఆయా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు ఎవరైతే ఉన్నారో చైర్మన్లు అందరూ కూడా ప్రజాభవన్లో ప్రస్తుతానికైతే అందుబాటులో ఉన్నారు.